బీఆర్ఎస్ కాంగ్రెస్ పై ఎంపీ రఘునందన్ రావు ఫైర్ అయ్యారు. రెండు పార్టీలు పర్యావరణాన్ని విధ్వంసం చేశాయని ఆరోపించారు. ప్రధాని మోదీ చిత్తశుద్ది నిలబెట్టుకోవాలన్న కేటీఆర్ 111 జీవో రద్దు చేసినప్పుడు ఏం చేశారని ప్రశ్నించారు. రెండు పార్టీలు ఒక్కటేనని విమర్శించారు రఘునందన్ రావు. కేటీఆర్ నొక్కుతున్న సన్నాయి నొక్కులేంది? గాలి, నీరు, వాతావరణం రక్షించబడాలి, పర్యావరణం రక్షించబడాలి. 400 ఎకరాల కోసం మాట్లాడుతున్నాం, మీకంటే మేం గట్టిగా మాట్లాడుతున్నాం. కానీ నాదొక ప్రశ్న కేటీఆర్ గారికి, 400 ఎకరాల గురించి ఇంత జ్ఞానోదయం అయింది కదా నీకు బోధి వృక్షం కింద కూర్చుంటే కేటీఆర్ గారు? మరి జీవో 111 ఎత్తేసి లక్షలాది ఎకరాల భూముల్ని కాంక్రీట్ జంగల్గా మార్చినందుకు మీరు మీ ప్రభుత్వం 10 ఏళ్ళు ప్రయత్నం చేసి ఏడ పడితే ఆడ ఎట్లా పడితే అట్లా ఫామ్ హౌజులు కట్టుకోవడానికి అనుమతి ఇచ్చి ప్రకృతి విధ్వంసం జరిగిన మీ 10 సంవత్సరాల పాలనలో ఎందుకు గుర్తుకు రాలేదు మీకు? జీవో 111 పరిధిలో కేటీఆర్ గారు మీకు ఫామ్ హౌస్ లేదా? గౌరవనీయులు సిద్దిపేట ఎమ్మెల్యే గారికి ఫామ్ హౌస్ లేదా? మీ శాసన మండలి సభ్యురాలు గారికి ఫామ్ హౌస్ లేదా? మీ ఎమ్మెల్యేలకి మీ మంత్రులకి ఫామ్ హౌస్ లేవా? టీఆర్ఎస్ వాళ్ళకి నేను మళ్ళీ చెప్తా ఉన్నా, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఈ రెండు కూడా చాలాసార్లు చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తున్నా, వీణా వాణిల్లాగా వీళ్ళిద్దరి మధ్యలో విడదీయరాని బంధం ఉంది. వాళ్ళిద్దరూ నానానికి ఒకరు బొమ్మ అయితే ఇంకొకరు బొరుసు. వీ కెనాట్ సెపరేట్ దెమ్. ఇద్దరి ఐడియాలు ఒకటే రకంగా ఉంటాయి, ఇద్దరి పాలసీలు ఒకటే రకంగా ఉంటాయి, ఇద్దరి మాటలు ఒకటే రకంగా ఉంటాయి. ఇద్దరికి సమదూరంగా ఉన్నటువంటి బీజేపీని ఈయనేమంటుండు, కాంగ్రెస్ బీజేపీ కుమ్ముక్కు కాలేదని నిరూపించుకోవాలని కేటీఆర్ మమ్మల్ని అడుగుతున్నాడు. ఇంతకంటే దారుణం ఏముంటుంది? భారతీయ జనతా పార్టీ మీద, నరేంద్ర మోడీ గారి మీద మీరు ఇట్లే మాట్లాడితే మేము తప్పకుండా దానికి జవాబు చెప్తాం. మీకు ఇబ్బంది అనిపిస్తే మేమేం చేయలేము. రఘునందన్ రేవంత్ని కాపాడుతా ఉన్నాడు, రఘునందన్ రేవంత్ని కాపాడాడు, కేటీఆర్ని కాపాడాడు. రఘునందన్ రేవంత్కి ఎంత దూరమో కేటీఆర్ కూడా అంతే దూరం ఉంటాడు. దానికి పొద్దున్న లేస్తే భారతీయ జనతా పార్టీ ఎంపీలు ఎవరో ఉన్నారు, 10 సార్లు అడిగినాం మేము, అందరు ఎంపీలు అడిగారు, దమ్ముంటే నీకు కాతనైతే ఎంపీ పేరు బయట పెట్టమని. ఈరోజు దాకా లేదు, మళ్ళా వారం చెప్తా, మళ్ళీ ప్రెస్ మీట్లో చెప్తాను, మీరే దాటేస్తా ఉన్నారు. అందుకని మీరు మమ్మల్ని ఏ రకంగానైతే విమర్శించి బదనాం చేయాలనుకుంటున్నారో జనంలో, దానికి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నుంచి సమాధానం వస్తుంది.